రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. చెట్లే వనమైతే వానలు వస్తాయి, చెరువులు నిండితే పంటలనిస్తాయి. ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. పచ్చాని చెట్లతో నాడు కలకలలాడేను ఊర్లు, మూడు వారిపోయెను ఈనాడు. ఓరన్న వర్షాలు కురువక నేడు, కేసీఆర్ నవ సంకల్పం తెలంగాణ హరితాహారం, పచ్చాని పంటలకు ప్రాణం. ఓరన్న ప్రతి పల్లెకు జీవనాధారం. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి. ఓరన్నో ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. ఆకుపచ్చని ఆవరణం, కోటి మొక్కల వ్యవహారం, ఉడమి తల్లి ఆ సన్నిధానం. ఓరన్న కదలాలి తెలంగాణ లోకం. అమ్మలాగా చెట్లు కూడా కొమ్మలతో నీడనిస్తాయి, పూలు పూసి పిందెలను వేసి ఆ చెట్లు అమృత ఫలములనిస్తాయి. చెట్లను పెంచితే సిరి సంపదనిస్తాయి, బంగారు భవిష్యత్తుకు అవి మార్గములవుతాయి. చెట్లను పెంచితే సిరి సంపదనిస్తాయి, బంగారు భవిష్యత్తుకు అవి మార్గములవుతాయి. ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. ప్రతి ఊరిలో పచ్చని చెట్లు, ప్రతి మనిషి పెంచేటట్లు. జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా కల్లెడ గ్రామంలో కొన్ని వేల మొక్కలు నాటుతున్న గ్రామ సర్పంచ్ శ్రీమతి సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా మా ఎంపీటీసీ గారికి,
వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, మా జెడ్పీటీసీ సోదరి నాగలక్ష్మి గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొంటున్న అధికారులు, అనధికారులు, అదేవిధంగా ఎంతోమంది మహిళలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకాన్ని తీసుకొని ఇవాళ కొన్ని వేల నర్సరీలు ప్రారంభింపజేసి కోట్ల మొక్కలు పెట్టడానికి నిర్ణయించారు. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా 1,32 లక్షల మొక్కలు నాటుతూ ఉన్నారు. దీన్ని ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం MNREGAకు పనికార పథకం కింద అనుసంధానం చేయడం జరిగింది. దానివల్ల ఉపాధి లేని కూలీలకు ఉపాధి హామీతో పాటు అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఏదైతే చెట్లు అంతరించిపోయాయో, గత ప్రభుత్వం ఏదైతే పట్టించుకోకుండా అడవులు నరకవేయబడ్డాయో, అదేవిధంగా ఎన్నో ప్రాంతాల్లో చెట్లు పోయినాయో అవన్నీ కూడా ముందు పచ్చని తోరణాలతోటి మంచిగా కావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో బాగా ఇక్కడ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ మంత్రి గారు ఈటల రాజేందర్ గారు, సోమవారం సత్యనారాయణ గారు కూడా జగిత్యాల బస్టాండ్ ఆధునీకరించబడ్డ కార్యక్రమానికి వచ్చారు. సామాన్య ప్రజలు ఎక్కువ మటుకు బస్సులలో ప్రయాణం చేస్తారు కాబట్టి బస్టాండ్ల ఆధునీకరణ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా శుభ్రంగా ఉండాలి. ఆధునీకరించారు. ఇంకా అవసరమైతే కూడా నిధులు ఇస్తామని చెప్పి వారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.